హాయ్ అండి, వెల్కమ్ టు మై రొటీన్ వ్లాగ్. పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది 7:30కి. ఇంకా చిన్న పాప అయితే నిద్రలోంచి ఇంకా లేవలేదు. టైం అయితే 8:30 అవుతుంది. ఇంకా చిన్న పాప లేచేలోపు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే నాకు పనులన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి చిన్న పాప అయితే లేచిపోయి అయితే ఉంది. ఇంకా ఇది లేచిందంటే మా ఇంట్లో రణరంగం అయితే స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తుందో అసలు అంచనాలే వేయలేమన్నమాట. అంత డేంజర్ పనులు అయితే చేస్తూ ఉంటుంది. 24 గంటలు కూడా కంటికి రెప్లా కాచుకున్నా సరే ఏ ఒక పనులు చేస్తూనే ఉంటుంది. దెబ్బలు కూడా తింటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా లేచింది కాబట్టి ఫుడ్ అయితే రెడీ చేసేస్తాను. టైం టు టైం ఏదో ఒకటి ఆడుకోవడానికి లేదంటే తినడానికి ఇస్తే చక్కగా తన పని తను చూసుకుంటూ ఆడుకుంటూ అయితే ఉంటుంది. మామయ్య అయితే మార్కెట్కి వెళ్ళారు. మా ఇంట్లో రోజు కూరగాయలు ఉన్నా సరే మామయ్య రోజు కూరగాయలు అయితే తీసుకొస్తారనమాట. మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీడియో చూసి. అత్తయ్య అయితే వంట చేస్తున్నారు. ఇక్కడ వీడియో చూసేసి ఎన్ని ఫోజులు ఇస్తుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను. స్పెట్స్ తెచ్చుకుంది, మిర్రర్ కూడా తెచ్చుకుంది అనమాట. చక్కగా స్టైల్ కొడుతూ ఉంది. మీ అందరికీ కూడా వీడియోలో చూపించడానికి ఇవన్నీ చూపిస్తుంది. నాకైతే అస్సలు అర్థం కాదు. దీనికి అర్థమవుతాయా లేదా అనేసి నేను అనుకుంటాను. కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా అర్థం చేసుకుంటుంది. 2 years వచ్చేసింది కదా, ఇంకా సాలిడ్ ఫుడ్స్ ఎందుకు పెడుతున్నారు అనేసి చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. పాపకి 2 years వచ్చినా సరే తను ఏదైనా సరే ఇష్టంగానే తింటది. సో తను మనం నార్మల్ గా తినేది కూడా తింటుంది కాబట్టి ఏది పెట్టినా సరే నేను ప్రాబ్లం లేదు అనుకుంటాను. అందుకే సాలిడ్ ఫుడ్ కూడా పెడుతూనే ఉంటాను. వారంలో రోజుకు ఒక రకంగా అయితే ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను. ఒక్కొక్క రోజు పపితా అని చెప్పేసి, లేదంటే సేమియా ఉప్మా, సూజీ ఉప్మా, అంబలి, లేదంటే యాపిల్, ఇలా ఏదో ఒకటి రోజుకు ఒక రకంగా అయితే పెడుతూ ఉంటాను. రోజు ఒకటే పెడితే పిల్లలు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు. అలానే ఎక్కువగా తినడం కూడా మానేస్తాను. అంబలి చేసినప్పుడు మాత్రం పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి కలిపేసే చేస్తాను. ఎందుకంటే పెద్ద పాప కూడా ఇష్టంగానే తింటుంది అనమాట. చాలా మంది అంబలి పెడితే పిల్లలు సన్నగా అయిపోతారు అనేసి వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి అంబలి పెట్టడం వలన వాళ్ళకి బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. అలానే వాళ్ళ బాడీకి ఐరన్ కూడా అందుతుంది. ఇంకా మా పాప డాన్స్ కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ డాన్స్ క్లాస్ లో కూడా చెప్తూ ఉంటారనమాట. డైలీ కూడా పాపకి అంబలి పెట్టమని చెప్పేసి. ఈ పొట్టిది టీవీ లేకపోతే అస్సలు తిందనమాట. నా పిల్లలు ఎలా ఉండకూడదు అనేసి నేను అనుకున్నాను. కానీ నా ఇద్దరు పిల్లలు అలానే ఉంటారు. మొత్తం కూడా నాకు ఎగైనిస్ట్ గానే చేస్తూ ఉంటారు. కానీ చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ చిన్నపిల్లలు కదా, తర్వాత వాళ్ళే అన్ని నేర్చుకొని మళ్ళీ చక్కగా అవుతారు అనేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటాను. ఇది తినే కొంచెం టైంలోనే దీనికి టీవీ కావాలి, ఆటలు కావాలి, బొమ్మలు కావాలి, అన్ని కావాలి. ఏది లేకపోయినా అస్సలు ఒప్పుకోదనమాట. దాంతో పాటు మనం కూడా ఆడుతూ ఉండాలి, లేదంటే అస్సలు ఒప్పుకోదు. ఒక్కొక్కసారి చక్కగా ఎగిరిపోయి మరీ కొట్టేస్తుంది. మా పనాంటి వచ్చిందంటే తన వెనకాతలే ఇంకా వెళ్ళేదాకా తిరుగుతూనే ఉంటుంది. మా వారైతే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య అయితే ఆనపకాయ కొయ్యమని అయితే చెప్పారు. నేను ఇంకా చిన్న పాపకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాపకి మధ్యాహ్నం పూట రోజు కూడా ఇదే పెడుతూ ఉంటాను. ఇలా రోజు ఒక్కొక్క రకం కూరగాయలతో కిచిడి అయితే చేస్తూ ఉంటాను. కొంచెం బియ్యం, అలానే కొంచెం కందిపప్పు, మొసరపప్పు ఉంటే మొసరపప్పు, లేదంటే ఒక్కొక్కసారి పెసరపప్పు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అందులోనే చిన్న ముక్కలుగా బంగాళదుంపలు, కొంచెం గాజర్ అయితే తురిమేశాను. కొంచెం పసుపు, అలానే కారం కోసం ఒక మిర్చి కూడా యాడ్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఛానల్స్ తో పోల్చుకుంటే నార్మల్ గా బ్యాడ్ కమెంట్స్ అనేవి దాదాపు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య 1 month నుంచి చాలా ఎక్కువైతే అయిపోయినాయి అనమాట. అంటే నార్మల్ గా చూస్తున్నారు కదా, గివ్ అవే ఇవ్వడం, లేదంటే గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసేసి కొంచెం కళ్ళు అయితే కుట్టుకుంటున్నారు. దానివల్ల కొంచెం బ్యాడ్ కమెంట్స్ అయితే ఎక్కువగా చేస్తున్నారు. ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి మరి ఏవేవో మాట్లాడుతున్నారు. అయినా నేనెంతలేండి, చాలా చిన్నదాన్ని. చాలా పెద్ద ఛానల్స్ కి, అలానే చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకే చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా చిన్నదాన్ని. అయినా వాళ్ళకి ఒక్కటి అర్థం కాని విషయం ఏంటి అంటే, వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ చేయడం వల్లనే మేము వైరల్ అవుతాము అని చెప్పేసి ఆ విషయం వాళ్ళు అర్థం కాక మూర్ఖుల్లా కమెంట్స్ పెడుతూ ఉంటారు. దాంతోనే మేము పైకి కూడా ఎదుగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ ముక్కు మొహం కూడా తెలియదు. అసలు నాకెందుకు వాళ్ళని గాలి కొదిలేయాలి, వాళ్ళు నోటికి వచ్చినట్టు ఇలానే వాగుతారు. వాళ్ళు వాగడం వల్ల నేను ఏమైనా తగ్గిపోయానా అనేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటాను. మా వారు కూడా అసలు అలాంటి ఏమీ పట్టించుకోవద్దు, వదిలేసే, అవన్నీ చేస్తే నువ్వు ఇలా చేయలేవు అనేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ఇద్దరు పిల్లలు ఇంటిని రణరంగంగా అయితే మార్చేశారు. రోజుకి ఒక 20 సార్లైనా ఎత్తుతూ ఉంటాను. ఈ బొమ్మలు మళ్ళీ ఇలానే వేస్తూ ఉంటారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో స్కూల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మార్నింగే స్టార్ట్ అయిపోతాయి. అంటే ఒక 8కి స్టార్ట్ అయ్యి చిన్న పిల్లలకైతే 11:30కే వదిలేస్తారనమాట. కొంచెం పెద్ద పిల్లలు అంటే 10th వరకు వచ్చేసి 2:30 కల్లా స్కూల్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. అలానే మన ఆంధ్రాలో అయితే అస్సలు ఇలా ఉండదు కదా, దాదాపు 4 వరకు అయితే క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే అదృష్టమే కదండి. కానీ కొంతమంది ఏమో నీకు ఇద్దరు ఆడపిల్లలైనా, అయ్యో ఎంత పని అయిపోయింది అనేసి చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ నాకు ఆడపిల్లలు పుట్టినందుకు నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను అనుకున్నదే నాకు మగపిల్లలు వద్దు అని చెప్పేసి. ఒక ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఇంకొకరు కూడా ఆడపిల్ల కావాలనేసే కోరుకున్నాను. అలానే నాకు ఆ దేవుడు కూడా 2 ఆడపిల్లలనే ఇచ్చారు. అయినా కందకి లేని దూల కత్తిపేటకి ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళని పెంచేది మేము, పోషించేది మేము, వాళ్ళని ఒక మంచి స్థాయిలో నిలబెట్టేది మేము. మాకు లేని బాధ వాళ్ళకి ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. అయినా ఈ రోజుల్లో మగపిల్లోడు, ఆడపిల్ల ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈవినింగ్ అయితే అవుతుంది. మా వారు సడన్ గా ఫోన్ చేసి బయటికి వెళ్ళాలి, రెడీ అయ్యేసి కిందకి రా అని చెప్పేసి అయితే ఫోన్ చేశారు. ఇంకా వెంటనే నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. అది కూడా నా ఫేవరెట్ ఫేస్ వాష్ అయిన విల్వాస్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను డైలీ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఒక స్పెషల్ ఫేస్ వాష్ అనమాట. నార్మల్ గా మనం ఫేస్ వాష్ యూజ్ చేస్తే లిక్విడ్ లా ఉంటుంది కదా, కానీ ఇది వచ్చేసి పౌడర్ లాగా ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట. జస్ట్ దీన్ని పౌడర్ లాగా స్క్రబ్ చేసుకొని మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్
రెగ్యులర్ గా యూస్ చేసే ఫేస్ వాష్లు ఏంటంటే అవి హార్ష్ గా ఉంటాయి, అలానే మనకి డీప్ క్లీనింగ్ కూడా అస్సలు చేయవు. ఇది వచ్చేసి మనకి డీప్ గా 40 సెకండ్స్ జెంటిల్ గా స్క్రబ్ చేస్తే డీప్ క్లీన్ అయితే చేస్తుంది. ఫెర్మెంటెడ్ రైస్ మిల్క్, ఓట్ ఫ్లోర్, హైలరానిక్ యాసిడ్, బెటైన్ ఇవి ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేసి స్కిన్ ని హైడ్రేట్ చేసి హెల్దీగా మెయింటైన్ చేస్తాయి. ఇది పౌడర్ ఫామ్ లో వస్తుంది, బట్ ఇది పౌడర్ కాదు, డ్రై షాంపూ కూడా కాదు, సెట్టింగ్ పౌడర్ కాదు, ఇది ఫేస్ వాష్ అన్నమాట. యూజువల్లీ నేను ఎక్స్ఫోలియేటింగ్ క్లీనర్స్ అయితే వాడను, బికాస్ అవి డ్రై చేసేస్తాయి, కానీ ఇది మాత్రం చెఫ్స్ కిస్ అన్నమాట. ఇంకా ఇది పౌడర్ కాబట్టి లీక్ అవ్వదు, మెస్ అవ్వదు, ట్రావెల్ కి అయితే సూపర్ గా ఉంటది. చిన్న బాటిల్ చాలా క్యూట్ గా ఉంటది. ఇది నిజంగా వైర్డ్ బట్ వావ్ కేటగిరీలోకి వచ్చేసే ప్రోడక్ట్ అన్నమాట. షెల్ఫ్ మీద పర్మనెంట్ గా ఉంచుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది, బికాస్ ఇట్ రియల్లీ వర్క్స్. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నా కూపన్ కోడ్ PL20 యూస్ చేస్తే ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ట్రై చేసి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా నేను ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్స్ అయితే ఏమి యూస్ చేయను. చాలా మంది అనుకుంటారు నేను హెవీగా మేకప్ వేస్తాను అని చెప్పేసి. జస్ట్ లిప్స్టిక్ అయితే యూస్ చేస్తాను, అలానే సింధూరం కూడా యూస్ చేస్తాను. చాలా మంది రోజు కమెంట్స్ లో చూస్తూ ఉంటాను, మీరు ఎందుకు ఎక్కువగా మేకప్ యూస్ చేస్తారు అని చెప్పేసి. నేను అసలు మేకప్ యూస్ చేయను, జస్ట్ లిప్స్టిక్ అయితే యాడ్ చేస్తాను, అలానే ఈ సింధూరం స్టిక్ అయితే చక్కగా పెట్టుకుంటాను. చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క సింధూరం ఎలా పెట్టుకుంటారో చూపించండి అని చెప్పేసి. ఇంకా రెడీ అయితే అయిపోయాను, హ్యాండ్ బ్యాగ్ తగిలించేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకా డైలీ మా ఇంట్లో రొటీన్ వచ్చేసి ఈ చపాతీలే అనమాట. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చపాతీనే తింటారు, అంటే నేనైతే అస్సలు తిన్ను, పిల్లలు కూడా తినరు అనమాట. పెద్ద పాప అయితే ముందు తినింది, కానీ డాక్టర్ అయితే పెట్టద్దు అనేసి అయితే చెప్పారు. ఇంకా మా ఇంట్లో చపాతీ షెఫ్ అయితే మా అత్తయ్య అనమాట. అత్తయ్య బాగా చేస్తారు, నాకైతే అంత ఈజీగా రాదు, కానీ ఏదో చేస్తానన్నమాట. కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. అత్తయ్య చేస్తేనే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కసారి నేను రొట్టె కూడా తింటాను, కానీ రొట్టె తింటే నాకు మళ్ళీ మధ్యరాత్రిలో ఆకలేస్తుందని చెప్పేసి ఎక్కువగా అయితే తినను అనమాట. ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి. కూర ఏంటో ఇంకా నేను కూడా చూడలేదన్నమాట. ఇదైతే ఈ రోజు వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.